క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా యేషయా రాసిన పత్రిక 66వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా. ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న బిడ్డవాడు ఏడుస్తూ ఉంటే ఎంతో మంది స్త్రీలు ఉన్నప్పటికీ, ఎత్తుకున్నప్పటికీ, ఎంతో మంది ఏ యొక్క బొమ్మలు ఇచ్చినప్పటికీ, ఏ యొక్క వస్తువు ఇచ్చినప్పటికీ ఏడుపు అనేది ఆపలేదన్నమాట. ఎప్పుడైతే తన తల్లి తీసుకున్న వెంటనే, పొడిలో పెట్టుకున్న వెంటనే ఆ యొక్క బిడ్డవాడు ఆ యొక్క ఏడుపుని ఆపి ఉన్నాడనమాట. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఎంతో మంది ఉండొచ్చు, నాకు ఈ యొక్క సమస్య ఉంది, ఈ యొక్క సమస్య వీళ్ళ ద్వారా వెళ్తే నాకు సాల్వ్ అవుతుంది, ఈ యొక్క వ్యక్తి ఉంటే నాకు జీవితంలో నాకు ఈ యొక్క ప్రాబ్లం రాదు, ఈ యొక్క వ్యక్తి దగ్గర నా ప్రాబ్లం చెప్పుకుంటే నా యొక్క ప్రాబ్లమును తీరుస్తాడని. అట్లా ఇక్కడ చూసినట్లయితే ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆ యొక్క కొన్ని మాటల ద్వారాను, కొన్ని వస్తువుల ద్వారా నిన్ను ఉండొచ్చు, కానీ హృదయంలో ఉన్నటువంటి నీ యొక్క దిగులును, నీ యొక్క వేదనలను తుడిచివేయవాడు, నీ కన్నిటిని తుడిచివాడు ఎవడంటే ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరించదనని చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే కోడి పిల్ల చూసినట్లయితే ఆ యొక్క కోడి పిల్లని ఎంతో మంది గద్దెలు కానీ ఇదో ఒక ముఖం వచ్చి తింటున్నప్పుడు చూసినట్లయితే ఆ యొక్క తల్లి ఏమవుతుంది, తన రెక్కలను చాపుకి ఆ యొక్క బిడ్డలను తన రెక్కల చాటును మరుగును పరుస్తుంది అనమాట. ఆ విధంగా మన యొక్క తండ్రి ఎవరంటే పరమ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా మనల్ని ప్రతి సమస్యల నుంచి, ప్రతి ఇరుకు ఇబ్బందుల నుంచి యొక్క మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఎవరు నాకు లేదని నువ్వు కుంగి ఉన్నావేమో, కుమిలి ఉన్నావేమో, లేకపోతే దుఃఖంతో ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడని యొక్క వాక్యం ద్వారా ఈ రోజున మనతో మాట్లాడి ఉన్నారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న తండ్రి, యొక్క సమయంలో దేవా మీరు మాతో మాట్లాడిన బట్టి తీసుకోవచ్చు. ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఎంతో మంది మాకు మాటలు చెప్పొచ్చు, కానీ మీరు మాకు తోడుగా ఉంటే అది ఈ లోకంలో ఎవరు ఇయ్యలేనట్టు గొప్ప భాగ్యమున్నది ఆశీర్వాదము. మీరు మాకు తోడుగా ఉంటే, మీ సన్నిధిని మాకు కాపుదగా ఉంటే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మాకు విజయం ఉంటుంది. అట్టి కృపను, అట్టి హృదయం మీరు మాకు దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.